రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులందరికైతే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగానైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మనకైతే ఎప్పుడు ప్రారంభం కావడం జరుగుతుంది, అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అనేది నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది, అనేక ప్రశ్నలు అయితే రైతులలో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే తాజాగానైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది, మీకు అయితే ఇప్పుడైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అయితే అకౌంట్లోకి 12,000 మార్గదర్శకాలు అయితే విడుదల చేసిన ప్రభుత్వం టీజీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలకు అయితే విడుదల చేసింది. జనవరి 26 నుంచి అయితే రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయల పెట్టుబడి సాయం అయితే అందిస్తున్నట్లయితే పేర్కొందన్నమాట. దీనికి సంబంధించి ఎవరు అర్హులు, అలాగే దీనికి సంబంధించి మీరు అర్హులా కాదా, అలాగే మీరు ఎలా అయితే ఉన్నారో ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే వీడియోని అయితే తప్పకుండా డీటెయిల్గానైతే చాలా స్పష్టంగానైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికైతే ఒక అపోహన అయితే ఉండడం జరిగింది. అసలు రైతు భరోసా అనేది ఈ నెల 26వ తారీఖు నుంచి వెళ్ళి ప్రారంభం చేస్తారా, చేయట్లేదా, అసలు ప్రభుత్వం అనేది ఇప్పటికే దసరా అయింది, దీపావళికి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ సంక్రాంతి అని చెప్పడం జరిగింది. సంక్రాంతి 26వ తేదీ రోజైతే ప్రభుత్వం అయితే మనకైతే అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రంగాలను అయితే ముందటైతే ఉంచిందన్నమాట. ఎకరాకు 12,000 రూపాయల చొప్పున సాగు చేసే రైతుకే, అంటే మీరు పొలం సాగు చేసే ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే పొలం సాగు చేయాల్సి ఉంటుందన్నమాట. ఓన్లీ సాగు చేసే వారికే ప్రభుత్వం అయితే పెట్టుబడి సాయం అయితే అందిస్తుంది. ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరిగింది. 10-12 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. 1, 2, 3 ఎకరాల వరకు అయితే 26వ తారీఖు రోజు నుంచి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. 27 ఈ నెల 30 లోపు అయ్యే లోపు అయితే మనకు 5 ఎకరాల లోపు అయితే కథం చేస్తామని అయితే చెప్పడం జరిగింది అనమాట. ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్టయితే తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మీ యొక్క ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. అయితే సాగుకు యోగ్యమైన భూములకే ఈ సాయం అయితే అందనుంది. రఫర్ పట్టాదారులకు ఈ ఏదైతే భూమి ఉందో మీ పంట పొలం సాగు చేసే వారికి, అలాగే భూమి అనేది ఎవరి పేరు మీద ఉన్నది దానిపై కూడా మనకైతే ప్రభుత్వం అయితే స్పందించింది అనమాట. అంటే మనకు ఎవరైతే పట్టాదారులు ఉన్నారో పట్టాదారు ఖాతాలో బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ ఖాతాలో వచ్చేసి అయితే నగదు అయితే జమ చేస్తున్నారు అనమాట. మీకైతే అందరికైతే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఈ పథకం అయితే వర్తిస్తుంది వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్ బదిలీగా ఉంటారని అయితే తెలిపింది. మనకు ఇది